బాలి సిరీస్లో లాస్ట్ వీడియో. సో మేమైతే ఇంకా ఇండియా రిటర్న్ అయిపోతున్నాము బాలి నుంచి. మాకు మార్నింగ్ ఫ్లైట్ ఉండింది. అండ్ మేము ఎందుకు అలా ప్లాన్ చేసుకున్నామంటే ఆఫ్టర్నూన్ మాకు సింగపూర్ ఎయిర్పోర్ట్లోని ఫుల్ ఇంకా ఖాళీ అనమాట చాలా టైం వరకు. సో అక్కడ సింగపూర్ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ షాపింగ్ కూడా చేయొచ్చు కాబట్టి అలా అయితే ప్లాన్ చేసుకున్నాము. మార్నింగ్ ఎయిర్పోర్ట్ అదే బాలి నుంచి సింగపూర్కి, తర్వాత సింగపూర్లోని లేవర్ అనమాట. త్యాగం చేస్తున్నాను నేను. బాయ్ బాయ్. అది వీడియో బ్లాగ్ కొంచెం అందరం ఒకసారి లాస్ట్గా ఫైనల్గా బాయ్ చెప్పేసుకొని బాలీకి ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. లోపల చూసేసరికి అన్నీ కొంచెం థీమ్డ్ స్టైల్లో ఉంటుంది బాలి ఎయిర్పోర్ట్. మేము వచ్చేటప్పుడు ఏంటంటే ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోవాలి, బయట ఎక్స్ప్లోర్ చేసేయాలని లోపల ఏం చూడలేదు. సో ఇప్పుడు ఏంటంటే మాకు కొంచెం టైం ఉంది, మేము ఎర్లీగానే రీచ్ అయిపోయాము ఎయిర్పోర్ట్కి. సో ఎయిర్పోర్ట్లో కొద్దిగా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత లోపలికి వెళ్దామని అనుకున్నాము. సో అండ్ బాలీలో చాక్లెట్స్ మాకు బాగా నచ్చాయి. కొంతమంది షాపింగ్ అయితే చేశారు, మేము కూడా కొన్ని షాపింగ్ చేద్దాం అనుకున్నా. మాకేంటంటే ఇంటికి వచ్చిన తర్వాత ఆవిష్తోని అసలు మేము చాక్లెట్స్ ఏం తీసుకోమన్నమాట. జంక్ ఫుడ్ ఏం తినము యూజువల్గా. సో అందుకనే మేమేం తీసుకోలేదు. మేము తీసుకున్నవన్నీ కూడా ఫ్లైట్లోనే ఫినిష్ చేసేటట్టుగా లిమిటెడ్గా తీసుకున్నాము. సో ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇంకా మా ఫ్లైట్ టైం అయిపోయింది, మేము వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఇంకా సింగపూర్లో దిగిన తర్వాత ఇంకా సింగపూర్లోని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇంకా మాకు 8 hours లే ఓవర్ అనమాట. సో ఇంకా ఫుల్ టైం ఉంది, ఫుడ్ తినేసి బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని సింగపూర్ ఎయిర్పోర్ట్లో ఫుల్గా తిరిగాము. సో ఏదైనా ట్రిప్ ఎండకు వచ్చేటప్పటికి మిస్టర్ ఎయిడ్ కానీ నాకు కానీ ఆవిష్కి కానీ ఏదో ఒకటి షాపింగ్ చేయడం అనేది ఇష్టం. అది ఏంటంటే అది వర్త్ అయి ఉండాలి అండ్ యూజ్ఫుల్ అయి ఉండాలి. సో అలా అయితే ప్లాన్ చేస్తాము. ఆవిష్ కుంచీస్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాడి కోసం ఏదో ఒకటి కొని తీసుకెళ్తాము. సో ఫుల్గా చూసిన తర్వాత బాగా నచ్చితేనే తీసుకెళ్తాము. సో అక్కడే లంచ్ చేసేసాము ఫస్ట్. సో సబ్వేలో తినేసిన తర్వాత కొద్దిగా ఎనర్జీ వస్తుంది కదా, మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేసాము. అండ్ ఈసారి మాత్రం మాకు ఏం షాప్ చేయాలో అర్థం కాలేదు ఆవిష్కి. అందుకే ఏం చేసామంటే మాతో పాటు వచ్చిన కిడ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి సెలెక్ట్ చేయమని చెప్పాము. అంటే వాళ్ళకి నచ్చింది ఆబ్వియస్గా వీడికి నచ్చుతుంది అనే థాట్లోని. సో వాళ్ళకి సెలెక్ట్ చేయమంటే వాళ్ళు కొన్ని టాయ్స్ సెలెక్ట్ చేస్తే అందులో మేము స్క్రూటనైజ్ చేసి ఆవిష్కి నచ్చేలాగా ఏది ఉందో అది తీసుకున్నాము. స్టాఫ్ ఉండకూడదు. నా కోసం అయితే ఏదైనా తీసుకుందాం అనుకున్నా. ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్స్ చూసాను, తర్వాత మాత్రం హ్యాండ్ బ్యాగ్స్ నాకు చాలానే ఉన్నాయి. ఎందుకు హ్యాండ్ బ్యాగ్స్ ఫుట్వేర్లోని కొంచెం మంచిది ఏదైనా సెలెక్ట్ చేద్దామని అనుకున్నా. సో ఫస్ట్ స్టోరీ బ్రూచ్ చూసాను, ఇంకా చాలా చాలా బ్రాండ్స్ చూసాను, కొన్ని గుర్తు కూడా లేవు. సో ఫైనల్గా నాకు ఇది నచ్చింది. చార్ల్స్ అండ్ కీత్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే నాకు కొంచెం అఫోర్డబుల్గా అనిపించింది అండ్ కంపేర్ టు ఎవ్రీథింగ్ ఎల్స్. సో నాకు ఇది నచ్చింది, కంఫర్టబుల్ ఉంది, సో వర్త్ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆఫర్స్ కూడా ఉండే ఆ రోజు, అందుకనే ఇదైతే తీసేసుకున్నాను. అండ్ ఫస్ట్ నాకు బేసిక్గా నాకు స్లైడ్స్ సెట్ అవ్వాలంటే కొద్దిగా కష్టము. అండ్ ఫుట్వేర్ నేను తీసుకోవాలంటే చాలా ఆలోచిస్తాను. అంటే అది కొంచెం తక్కువ ప్రైస్ అయితే పర్లేదు కానీ, బట్ కొంచెం నేను మనీ పెడుతున్నాను అంటే బాగా ఆలోచించుకొని అన్ని నచ్చితేనే అంత డేర్ చేసి తీసుకుంటాను. సో ఇది నాకు బాగా నచ్చింది, చాలా కంఫర్టబుల్గా అనిపించింది అండ్ ఇట్స్ వర్త్ అనిపించింది. అందుకనే ఇదైతే ఫైనల్ చేసేసుకున్నాం. ఇందులో 2 color ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, బట్ నాకు బేసిక్గా బ్లాక్ ఫుట్వేర్ చాలా ఇష్టం.
ఎందుకంటే నాకు అనిపిస్తుంది అన్నిటికీ అవుట్ఫిట్స్కి అది సెట్ అవుతుంది అనిపిస్తుంది. సో నేను బ్లాక్ ఫుట్వేర్సే ఎక్కువగా ప్రిఫర్ చేస్తా. సో ఇంకా నెక్స్ట్ ఇంకా తీసేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మిస్టర్ ఏకి ఎప్పటి నుంచో ఉన్న ఒక ఇష్టమైంది షాప్ చేద్దాం అనుకున్నారు. సో ఈ టైం అంతా ఫస్ట్ మేము ఆల్రెడీ చూసాం అది, బట్ ఈ టైం అంతా ఆలోచించుకున్నారు ఏం చేయాలని. బట్ ఫైనల్గా డెసిషన్ అయితే తీసుకున్నారు. ఈరోజు అయితే మిస్టర్ ఏ ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. ఒక పంతం పట్టి ఒకటి కొనుక్కుంటున్నారు. ఫస్ట్ ఈ బ్రాండ్ ఇక్కడ ఉంది అనగానే ఒకసారి అయితే వచ్చాము, చూసాము, ఆయనకు నచ్చిన షూస్ ఉన్నాయా లేదా అవైలబిలిటీ అన్నీ చూసి ఒకసారి వేసుకొని చూసుకున్నారు సైజ్ అన్నీ. సో తర్వాత తీసుకోవాలా వద్దా ఏంటి అన్నది ఆలోచించుకోవడానికి టైం కావాలి అని ఇంకా నచ్చిందో చూపించి మిగిలిన మళ్ళీ చూసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ డిసైడ్ అయ్యారు. యాక్చువల్గా చాలా రోజులు అనుకున్న డ్రీమ్ ఇది. ఆఫర్ ఉంది, సైజ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అందుకే చాలా ఆలోచించి ఒక్క సైజే ఉంది, మళ్ళీ నా ఒక్క సైజే ఉంది. ఇండియాలో దొరకదు, ఇండియాలో ఆఫర్ లేదు, ఒకరు దొరికినా నా సైజ్ లేదు. అందుకే ఇంక డిసైడ్ అవుదాం అనుకుంటున్నాను. ఎవరినైనా అందరూ తీసుకోమంటున్నారు, ఇంకా నేను కూడా చిట్టీలు కూడా వేసా. ఫైనల్ కలర్ కూడా ఇతనికి నచ్చిందే ఉంది. సో ఇంకా ఫైనల్గా ఫిక్స్ అయిపోయారు తీసేసుకుందామని. అండ్ ఫేస్ చూడండి ఇప్పుడు ఎంత వెలిగిపోతుందో, వెరీ హ్యాపీ అన్నమాట. ఫుల్ హ్యాపీ అయిపోయారు అది చూసిన తర్వాత, వేసుకున్న తర్వాత. షూస్ తీసుకునే ముందు నాకైతే మినిమం 100 టైమ్స్ అడుగుంటారు ఏం చేయాలి, తీసుకోవాలా తీసుకోవద్దా ఏంటి 100 టైమ్స్ అడుగుంటారు. ఎందుకంటే హీస్ ఇన్ దట్ డైలమా. మనసుకేమో చాలా చాలా నచ్చింది, బ్రెయిన్ ఏమో తీసుకోవాలా వద్దా అని కన్ఫ్యూజన్లో పెట్టింది. సో మధ్యలోని పాపం బాగా నలిగిపోయారు. నాకు చాలాసార్లు అడిగారు. నేను ఒకటే చెప్పా, ఇఫ్ యూ టేక్ ఇట్ యూ విల్ బీ హ్యాపీ, దెన్ టేక్ ఇట్. మనం అవి తీసుకున్న తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామంటే ఇంకా లైఫ్లో ఇంకేం కావాలి. సో తీసేసుకోండి అని చెప్పాను. అది ఎంత ప్రైజ్ అయినా ఏదన్నా కూడా దానికి ఏం చేయాలనేది నెక్స్ట్, కానీ ఫస్ట్ మీకు నచ్చింది అంటే హ్యాపీగా తీసేసుకోండి అని నేను ఎంకరేజ్ చేశాను. సో ఫైనల్గా షాపింగ్ చేసుకొని బయటకైతే వచ్చేసారు. అండ్ తర్వాత చెప్తే నమ్మరు, ఇంకా అతనికి గుర్తు కూడా లేదనమాట. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒకవేళ అలాంటిది తీసుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత మినిమం 2-3 టైమ్స్ అయినా వేసుకొని చూస్తాను. బట్ ఏం వేసుకొని చూడకుండా ఒక పక్కన పెట్టేసుకున్నారు నీట్గా. మాకు రిటర్న్ ఫ్లైట్ బెంగళూరు వరకు కాదు, వైజాగ్ వరకు అనమాట. సో వైజాగ్ నుంచి మేము బెంగళూరుకి మళ్ళీ రిటర్న్ అయ్యాము. ఆవిష్ వైజాగ్లో అన్నాడు కదా, వాడికి తీసుకోవడానికి. సో అండ్ ఫ్యామిలీ అందరితో కలిపి మళ్ళీ ట్రావెల్ చేసే ఆప్షన్ దొరుకుద్ది కాబట్టి వైజాగ్ వరకు పెట్టుకొని వైజాగ్ నుంచి మళ్ళీ అయితే రిటర్న్ అయ్యాము బెంగళూరుకి.
పండ్లు. ఎవరిది నన్న అమ్మ ఎవరిది అమ్మ నాది ఒరే డిప్ కటింగ్ వెళ్ళిపోయారు అందరూ. మాది లాస్ట్. మేము రీచ్ అయ్యే టైంకి చాలా చాలా టైర్డ్ అయిపోయాం అనమాట. ఎందుకంటే హోల్ డే జర్నీ అండ్ నడక ఇవన్నీ ఉంటాయి కదా. సో వీఆర్ వెరీ వెరీ టైర్డ్. ఇంటికి వచ్చే టైంకి చాలా లేట్ అయిపోయింది కూడా మా లగేజ్ అన్నీ వచ్చే టైంకి. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఆవిష్ ఇంకా టాయ్స్ తెచ్చామంటే ఇంకా వెయిట్ చేయగలడా. సో ఇంకా ఫటాఫటా టాయ్స్ అన్నీ తీసేసి ఓపెన్ చేసేసాడు. నీకు తెలిసేటి, నీకు తెలీదు అనుకున్నాను రా. ఫైనల్గా వాడి కోసం తెచ్చిన టాయ్స్ వాడికి బాగా నచ్చాయి. సో రీసెంట్గానే వాడు కార్టూన్స్ చూడడం స్టార్ట్ చేశాడు అనమాట. అండ్ అంటే మినిమం స్క్రీన్ టైం పెట్టాను. సో ఏంటంటే వాడికి ఎంగేజ్ చేయడానికి నాకు వేరే ఆప్షన్స్ దొరకట్లేదు. హీఈస్ సో టాకెటివ్, హీఈస్ సో ఇంటూ అంటే టాయ్స్ అవన్నిటికన్నా ఆడుకోవడం, మనుషులతో ఆడుకోవడం వాడికి ఇష్టము. సో అందుకని కొంచెం టైం అయినా స్క్రీన్ టైం ఇద్దాం అనుకున్నా. సో నాకు అలా అనిపించింది, అందరికి అలా అనిపించాలని ఏం లేదు. సో అందుకనే వారికి కొన్ని కార్టూన్స్ లైక్ మ్యారియో కొన్ని ఏవేవో ఉంటాయి కదా అలాంటివి చూపించాను. సో అందులోనే వాడికి కొన్ని తెలుసు, కొన్ని క్యారెక్టర్స్ అందులోనే నేను పిక్ చేశాను. సో మ్యారియో హీఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారియో అనమాట. సో నాకు కూడా నాస్టాలజిక్గా అనిపిస్తుంది మ్యారియో చూస్తే, నా చిన్నప్పుడు కూడా ఉండేది కాబట్టి. సో ఫైనలీ హీ లైక్ ద టాయ్స్ అండ్ ఈ ట్రిప్ కూడా ఎండ్ అయిపోయింది. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా చాలా బాగా నచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇలాంటి ట్రిప్స్ ఇంకెన్నెన్నో వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ till the end and encouraging us. Thank you for all your love and support. See you all in the next video. Bye bye. Take care.